నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో ఈరోజు ఫిబ్రవరి 19న 396వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లాల గోవర్ధన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొఘల్ ఆక్రమణ కాలంలో దేశంలో ధర్మాన్ని కాపాడేందుకు జిజియాబాయి తన కుమారుడు శివాజీకి చిన్న వయసులోనే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు బోధించి వీరత్వం, దేశభక్తి, ధర్మభక్తిని నూరిపోసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈనాటి యువత శివాజీ మహారాజ్ వంటి మహానుభావుల చరిత్రను అధ్యయనం చేసి దేశం, ధర్మం, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం కలిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సింగం గంగరాజు, యోగ శివ, దాసరి వెంకన్న, సామ మురళి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు మరియు హిందూ బంధువులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం ఘనంగా జరపడం జరిగింది. వారి యొక్క ఆశయాలను కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా తీసుకొని సమాజ హితం కోసం, దేశం కోసం పాటుపడే విధంగా అందరికీ నిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా మొఘలాయుల పాలనలో ఈ దేశం విచ్ఛిన్నానికి గురైన సమయంలో మాతా జిజియాబాయి ఆమె యొక్క స్ఫూర్తితో భారత ఇతిహాసాలు, రామాయణ, మహాభారతాలను వారికి త్యాజించి ఒక వీరునిగా తయారు చేసి మొఘలాయులపై ఒక సింహం గర్జించే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 300 పైచిలకు గోరిల్లా యుద్ధాలు చేసి భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చి ఛత్రపతిగా అవతరించినటువంటి సమయం. ఆయన యొక్క స్ఫూర్తి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఈ మందు వ్యసనాలకు బానిసలు కాకుండా హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం కోసం పాటుపడే విధంగా పనిచేయాలని భారత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రీయ శ్రీరామ్ సేన డిమాండ్ చేస్తుంది. ఇందుతో పాటు యావత్ భారత హిందూ సమాజానికి వారి యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వాలకు మేము గుర్తు చేస్తున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. జై భవానీ వీర్ శివాజీ. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ శివాజీ యొక్క విగ్రహానికి పూలమాల వేసి వారి యొక్క వేడుకలను జరుపుకోవడం జరిగింది. హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు, మొఘలులను గడగడలాడించినటువంటి పరాక్రమ వీరుడు. ఈ రోజుని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పరాక్రమ దివస్గా కూడా దేశమంతటా జరుపుకోవడం చాలా విశేషము. హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుని ఛత్రపతి శివాజీ మహారాజుకు వారి యొక్క తల్లి జిజియాబాయి హిందూ వేదాంతాలైనటువంటి గ్రంథాలు మహాభాగవతం, రామాయణం, భగవద్గీత లాంటి గ్రంథాలని వారికి వర్ణించి తెలియజేసి వారి యొక్క పరాక్రమానికి ప్రోత్సహించి హిందూ సామ్రాజ్య స్థాపనకు కూడినటువంటి వారి యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్కి వారి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మరొకసారి భారత్ మాతాకి జై. ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు శ్రీరామ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి పూలమాల వేసి ఘనంగా ఆయనని తీసుకొని ప్రతి ఒక్క యువత ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆయన అడుగుజాడలో నడవాలి. అదేవిధంగా యువత చెడ్డదారులు తిరగకుండా, వ్యసనానికి అలవాటు పడకుండా, మద్యానికి, మత్తుకు వ్యసనానికి అలవాటు పడకుండా
ఆయన యొక్క ఆశయాలను మనమే మన యువత తీసుకోవాలని చెప్పేసి యువతకి నేను సూచిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ శివాజీ మహారాజు గారి జయంతిని జాతీయ పండుగగా మనం గుర్తించి, ఎందుకంటే మన భారతదేశం విచ్ఛిన్నం కాకుండా మొఘలాయుల చేతిలో పోకుండా మన దేశాన్ని ఐక్యంగా ఉండడానికి ఆయన చేసిన కృషి మనం ఎప్పటికీ మరవలేనిది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు ఆయన యొక్క జయంతిని గుర్తించాలని చెప్పేసి మా యొక్క శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో మేము సూచిస్తున్నాము గవర్నమెంట్కి. జై శ్రీరామ్. శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు శివాజీ మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటామంటే ఆయన యొక్క పాత్రకి శిక్షణ ఇచ్చింది విజయాబాయి. ఈ రోజుల్లో ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఆ యొక్క శివాజీ మహారాజ్ లాగా తమ పిల్లలకు క్షత్రియ శిక్షణ, దాంతోపాటుగా భారతీయ శిక్షణ రెండు కూడా ఇచ్చినట్లయితే కనుక వారు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మన ధర్మరక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గడప లోపల ఉంటే కులం, గడప దాటితే మన హిందువులం. అఖండ భారతదేశాన్ని పరిపాలించిన యోధుడు. అలాంటి స్ఫూర్తిదాయకం ఈరోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేటి సమాజాల యువత అడ్డదారులు పోకుండా పెద్ద ఆయనని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి చైతన్యపరిచి నేటి సమాజంలో సనాతన ధర్మం ప్రపంచం వ్యాప్తంగా ఎదుగులేటట్టు ఆయన స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.